మీరు చాక్లెట్ లవర్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. చాక్లెట్ బేస్లో మెయిన్గా కోకో పౌడర్ ఉంటుంది. అదే చాక్లెట్కి టేస్ట్ ఇస్తుంది. కోకో బటర్ వల్ల స్మూత్ టెక్స్చర్ వస్తుంది అండ్ షుగర్ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తారు. మిల్క్ చాక్లెట్లో మిల్క్ సాలిడ్స్ ఉంటాయి. మిక్చర్ స్మూత్గా ఉండడానికి అమల్సిఫైయర్ అనే ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తారు. టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కొంచెం ఫ్లేవర్స్ ఇస్తారు. చాక్లెట్లో హెవీ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూజ్ చేయరు. మోస్ట్లీ టెక్స్చర్ స్టేబుల్గా ఉండడానికి లెసిథిన్ లాంటివి యాడ్ చేస్తారు. కోకో బటర్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయి. ఇంకా చాక్లెట్లో వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కోకో బీన్స్ని ఫస్ట్ రోస్ట్ చేసి తర్వాత గ్రైండ్ చేస్తే అది థిక్ కోకో పేస్ట్గా మారుతుంది. ఈ పేస్ట్లో షుగర్, కోకో బటర్ యాడ్ చేసి టేస్ట్ అండ్ స్మూత్నెస్ కోసం మిక్స్ చేస్తారు. తర్వాత చాక్లెట్ని లాంగ్ టైం స్లోగా మిక్స్ చేస్తారు. దీనివల్ల టేస్ట్ స్మూత్గా అవుతుంది. లాస్ట్లో కంట్రోల్ కూలింగ్ చేస్తారు. అందుకే చాక్లెట్ షైనీగా ఉంటుంది. బ్రేక్ చేసినప్పుడు క్లీన్ స్నాప్ సౌండ్ వస్తుంది. ఈ ప్రాసెస్ స్లోగా టైం తీసుకొని చేస్తే చాక్లెట్ ప్రీమియం క్వాలిటీ అవుతుంది. షుగర్ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు అండ్ లిమిట్ క్రాస్ చేస్తే చాక్లెట్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. మీ ఫేవరెట్ చాక్లెట్ నేమ్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి.